హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఫ్ ఆఫ్ క్రాంతి. నేను మీ లక్ష్మిని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చామదుంపల పులుసు. అదే అండి, టారో రూట్స్. చామదుంపల కూర తినడం వల్ల శరీరానికి విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ మరియు పీచు పదార్థాలు పుష్కలంగా అందుతాయి. ఇది జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, అలానే గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో, రక్తపోటును అదుపులో ఉంచడంలో మరియు రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా సహాయపడుతుంది. ఇందులో ఉండే పీచు మలబద్ధకాన్ని తగ్గించి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో తక్కువ సోడియం మరియు పొటాషియం ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అలానే ఎనీమియా అంటే రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారికి ఇది మేలు చేస్తుంది. అలానే విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని వ్యాధుల నుంచి కాపాడుతాయి. కొవ్వు శాతం తక్కువగా ఉండటం వలన బరువుని తగ్గించడానికి ఇది చాలా సహాయపడుతుంది. సో బరువు తగ్గించుకునే వారికి ఇది మంచి ఫుడ్ అని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు ఈ చామదుంపల కూర చేసే రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు కొన్ని చామదుంపల్ని తీసుకొని వాటిని శుభ్రంగా, అంటే మట్టిలో ఉంటాయి కాబట్టి వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని మనము కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని వాటిని ఒక్క విజిల్ వచ్చే వరకు మాత్రమే ఉంచాలి. ఎందుకంటే మరీ మెత్తగా అయిపోయినా కూడా ఈ దుంప బాగోదు కాబట్టి. సో కొంతమంది అయితే మనకి నార్మల్గా విడిగానే ఉడకబెట్టుకోవచ్చు, లేదంటేనేమో వాటిని కొంతమంది చెక్కి వండుతారు, లేదంటేమో గర్రగా ఉన్న గోని సంచిలో వేసి కూడా ఆ పొట్టుని తీసేసి కూడా కట్ చేసి వండుకోవచ్చు. ఇప్పుడు అవి కట్ చేసుకొని పట్టుకొని ఒక కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు వేసి చిటపటలాడించాలి. అవి చిటపటలాడిన తర్వాత అందులోకి కరివేపాకు అండ్ పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని అవి కాస్తంత మెత్తబడిన తర్వాత, కాస్త రెడ్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చామదుంపల్ని వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపేలాగా మొత్తము వేసుకుని ఒక్కసారి కొద్దిగా మగ్గిన తర్వాత అందులోకి రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం కూడా వేసుకొని మొత్తం కలుపుకొని 2 నిమిషాలు మనం వాటిని దుంపకి మనకి ఉప్పు, కారం, పసుపు అన్నీ పట్టేలాగా ఒక 2 నిమిషాలు పెట్టుకుని అందులోకి మూత తీసుకుని కొద్దిగా సరిపడా వాటర్ వేసుకొని మనము ఉడికించుకోవాలి. అది దగ్గర పడుతున్నప్పుడు కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకొని అది మూత పెట్టి మనము అది ఎగిరే వరకు ఉడికించుకోవాలి. అది కాస్తంత ఎగిరి దగ్గర పడుతున్నప్పుడు అందులోకి మనము కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసుకోవాలి. ఈ కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఒక్కసారి తిప్పి మూత పెట్టి మగ్గించుకోవాలి. అది మొత్తం పూర్తిగా మనకి దగ్గర పడిన తర్వాత, దగ్గర పడుతున్నప్పుడు కొద్దిగా బెల్లాన్ని మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ బెల్లం కూడా అందులోకి వేసుకుని మొత్తం కరిగిపోయి మొత్తం కొద్దిగా ఒక్క 5 మినిట్స్ ఉడకనిచ్చి దగ్గర పడిన తర్వాత మనము కర్రీ రెడీ అయిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, వేడి వేడి చామదుంప పులుసు రెడీ అయిపోయింది. ఇది తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అండ్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ మీకు ఈ దుంపలు దొరికితే కనుక మీ సైడు ఈ దుంపల్ని ఏమని పిలుస్తారో కూడా నాకు ఒకసారి కామెంట్ చేసేయండి. అంతే అండి, రుచికరమైన చామదుంపల పులుసు రెడీ. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలానే మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. అండ్ మీకు కనుక ఏమైనా స్పెషల్ రెసిపీ కావాలన్నా కూడా నాకు ఒకసారి కామెంట్ చేసేయండి. తప్పకుండా నేను దాన్ని చేసి వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అంతవరకు సెలవు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్ బాయ్.